ఎవరు? కుంతిదేవే. చెడిపోగానే చీర కొంగుతో ఉరేసుకు చావటం మన జాతి ఆడదాని లక్షణం అన్నారు. మరి నువ్వు ఇంకా ఫినిష్ కాలేదేటే? చెడగొట్టిన వాడిని జతగాడిని చేసుకుని ఎగతాళి చేసిన వాడితోనే తాళి కట్టించుకుని కుంతిలోని ఇంటిని మాత్రం మిగుల్చుకుని ఇల్లాలుగా మారాను. శభాస్! ఆ రాంబాబు గారు నీ మెళ్ళో తాళి కట్టాడన్నమాట. నన్ను జైలుకి పంపిన నా కొడుకు మీద ఎట్టా కసి తీర్చుకోవాలా అనుకున్నాను. ఈ రకంగా దారి దొరుకుతుందనుకోలేదు. ఒక్కసారి రేపు చేస్తే నిన్ను ముట్టుకున్నోడి చేత్తోనే 3 ముళ్ళు వేయించుకుని ముత్తైదు అయిపోయావు. హలో, ఇప్పుడు నేను రేపు చేస్తాను. నాతో కూడా 3 ముళ్ళు వేయించుకుంటావా? కత్తులు వదిలేశాను గనుక కుత్తుక మిగిలిపోయిందిరా, లేకపోతే నీ పేగులు దించి పిడలు వాయించేవాడిని. నా మీద చేసుకుంటావా? నువ్వు తీసి పాతి పెట్టాల్సిన వాడిని చెయ్యితో వదిలేశాను. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకపోతే లాయర్లకి డబ్బు కుక్కి న్యాయానికి నోరు నొక్కి నిర్దోషిగా బయటకొచ్చావు. దేశాన్ని దోచుకో వదిలేస్తా, రాష్ట్రాన్ని దోచుకో క్షమిస్తా, కానీ నా పెళ్ళాం జోలికి నా కొడుకు జోలికి వచ్చావు, నా కొడక పిడకలతో తగలబెట్టా. ఏం కావాలి సార్? మొన్న గాని నిన్న గాని నేడు గాని వీడిని గాని నువ్వు చూసావా? చూడలేదు సార్. ఆగు, నా వెంట వస్తే నేను చూపిస్తా. పద. హలో, నీ పేరేంటి బాబు? జగదీష్. రాంబాబుకి నీకు లింక్ ఏంటో? మర్డర్ చేయటానికి. మర్డరా? దేనికో? నా చెల్లెలు పెళ్లి రోజున దాన్ని మానభంగం చేశాడు. అది చూసి మా నాన్న గుండాకి చచ్చిపోయాడు. అప్పుడు నేను జైల్లో ఉన్నాను. ఏం పని మీద వెళ్ళావు బాబు? నేను తీవ్రవాదిని. అది టోటల్ గా మీ ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ అని నువ్వు మర్డర్ చెయ్యాలి. దానికి నేను నీకు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ చెప్తాను. ఇయాల్టికి నువ్వు కడుపు నిండా మందు దాగి కక్కేదాకా తిండి తిని రెస్ట్ తీసుకో. ఆ ప్లాన్ ఏంటో రేపు పొద్దున్న చెప్తా. హలో, అర్థమైందిరా నీ ప్రశ్న? దానికి సమాధానం ఏంటంటే, ఈడి చెల్లెల్ని పాడు చేసిన రాంబాబు గడే దాన్ని పెళ్లి చేసుకున్నాడన్న సంగతి ఈడికి తెలియదు. ఈ విషయం వాడికి తెలిసే లోపు ఈడి చేత్తోనే ఆడి బావగారిని మర్డర్ చేయించేసి మన చేతికి మట్టి అంటకుండా చూసుకుంటాం. అది రాంబాబు గారిని ఎలా చంపుతున్నారు? ఇందులో ఏముంది? ఆగు, మూత తీసావంటే బాంబేలందరూ చస్తాం. ఉండరా, ఇప్పుడే వచ్చేస్తాను. నా దగ్గరికి వెళ్దామా? నా చెల్లెడు జానకి. ఏమండి, ఆప్ చేయరా. ఆకలి ఇద్దరికి నకనకలాడిపోతుంది. మూతి దీకుండానే మింగి అనిపిస్తుంది. తొందరగా పెట్టు. ముందు వీళ్ళ చేతులు కడుపురండి.
చేతులు శుభ్రంగా ఉన్నాయి తొందర కలిపెట్టవే చేతులు కడుక్కురండి. అబ్బా. వెళ్ళండి. జనకి! అమ్మా జానకి, నీ అన్నయ్య నిన్ను చేతురారు చంపుకున్నాడమ్మా. నిన్ను మోసం చేసిన వాడిని చంపాలనుకున్నాను, కానీ అతను నీ భర్త నాకు తెలియదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. రాంబాబు, నా చెల్లెలు పాడు చేసిన నువ్వే మారిపోయి దాని బంగారు భవిష్యత్తుని తెలియక కోటగిరి గారి మాటల మే క్యారీలో బాంబు పెట్టింది నేనే. నన్ను చంపే, నన్ను చంపే. చంపాల్సింది నిన్ను కాదు